ఎలా ఉండబోతుంది? ఇంక 50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. 50 రోజులైనా, నెలైనా, 2 నెలలైనా ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం. దానికి డోకా లేదు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా 100 పార్టీలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు. టీడీపీ జనసేన పొత్తు చూసి జగన్ గారు భయపడుతున్నారు. జగన్ ఎప్పటికీ భయపడటం. అతనికి ఎన్నికని చేసే అలవాటే లేదు. అతనికి వాళ్ళ వంశానికే ఎన్నికేసే అలవాటు లేదు. వాళ్ళ వంశం భయపడేది కాదు. వాళ్ళ నాయన భయపడలే, వాళ్ళు ఇతను భయపడ్డు. వాళ్ళకి ఎన్నికని చేసే అలవాటు లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఎన్నికని చేసేది మాట రివర్స్ తీసుకునే అలవాటు వాళ్ళ కుటుంబానికి లేదు. అది మాత్రం రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ప్రభావం అతను చెప్పుకోవడం కూడా అనవసరం. అతని గురించి మనం వేస్ట్. మనం అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతని ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఉందాతనంగా ఉండాలి. చెప్పుతో కొడతా, బూట్తో కొడతా, గుడ్డలిప్పదీస్తా, డాయరిప్పది. అదే అతను అసలు నాయకుడు అంటారా? అతను ఎవడన్నా చెప్పండి. చదువు సంస్కారం ఉన్నవాడు ఎవడైనా అతని నాయకుడు అంటారా చెప్పండి. నువ్వు ఉందాతనంగా మాట్లాడు, ప్రజల వైపున మాట్లాడు, ప్రజలకు నువ్వు బాగు చేయి. ప్రతిపక్షంలో ఉండవు, అడుగు, తప్పులేదు. గుడ్డలిప్పు తీసుకొడతా, డాయర్లిప్పు తీసుకొడతా, అటువంటి నాయకుడు అసలు నాయకుడు అంటారు అతన్ని ఎవడన్నా? అతనికి 1 పాయింట్ కూడా రాదు. లోకేష్ గారు 2 నెలల టైం ఉంది జగన్ తర్వాత నేను జైలు పంపిస్తా అన్నాడు. ఎవరు నువ్వు జైలుకి పోతావు, వాళ్ళు జైలు పోతావు తెలుస్తుంది కదా త్వరలో. ఇప్పుడు నువ్వు మీ నాయన పోయి వచ్చాడు ఒక పారి, మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరు పోతాడు మీకే తెలుస్తుంది కదా, అర్థమైపోద్ది. ఈయన పోతాడా ఆయన పోతాడా అనేది తెలిసిపోద్ది. మళ్ళీ వైసీపీ జెండా ఎక్కడం ఖాయం. కంపల్సరీగా 100%, 100కి 100 పాలు జగన్మోహన్ రెడ్డి. 175 క్లోజ్ మొత్తం.